హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఇడ్లీ. వారంలో ఒక్కసారైనా ఇలాంటి మంచి బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల బాడీకి మంచి న్యూట్రిషన్ అందుతుంది. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ హెల్దీ ఇడ్లీ ట్రై చేస్తే మామూలు ఇడ్లీ కూడా మర్చిపోతారు. లెట్స్ గో టు ది ప్రాసెస్. బౌల్లోకి 1 కప్పు మినపప్పు, 1 కప్పు రాగులు, 1 కప్పు బ్రౌన్ రైస్, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 కప్ క్వినోవా, 1 కప్ వైట్ రైస్. మరీ హెల్దీగా తినాలనుకుంటే వైట్ రైస్ స్కిప్ చేసినా పర్లేదు. ఇవన్నింటిని బాగా వాష్ చేసుకొని ఒక 4 అవర్స్ అయితే మంచిగా నానబెట్టుకోవాలి. వీడియో కోసం స్టైల్గా కలుపుతున్నా కానీ కలపకున్నా పర్లేదు. మినిమం అయితే ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి, లేదంటే ఇడ్లీలు సాఫ్ట్గా రావు. 6 అవర్స్ అయితే ఇంకా బెటర్. 6 గంటల తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మిక్సీకి వేయాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా సాఫ్ట్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. గ్రైండ్ చేసిన బ్యాటర్ని పెద్ద బౌల్లోకి తీసుకోవాలి, ఎందుకంటే దీన్ని ఫర్మెంట్ చేస్తాం కాబట్టి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను చిన్న గిన్నెలో పోసిన మొత్తం పొంగిపోయింది. కొంచెం పిండి కింద పడిపోయింది కూడా. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసి దీన్ని మొత్తం కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇడ్లీ బ్యాటర్ లాగా. ఈ బ్యాటర్లో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ మన బాడీకి ఒక్క బెనిఫిట్ ఇస్తుంది. రాగులు బాడీకి కాల్షియం ఇస్తుంది, బ్రౌన్ రైస్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, క్వినోవా ప్రోటీన్తో ఫుల్ ఎనర్జీ ఇస్తుంది, మెంతులు బ్యాటర్కి సాఫ్ట్నెస్ని ఇవ్వడంతో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. క్వినోవా లేకపోయినా స్కిప్ చేసినా పర్లేదు, ఉంటే ఇంకా మంచిది. ఇడ్లీ మౌల్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని అందులో వేసి ఇడ్లీ పెట్టేసుకోవడమే. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి, సాఫ్ట్గా వస్తాయి. ఇదే సేమ్ బ్యాటర్తో దోశలు కూడా ట్రై చేయొచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా సూపర్ ఆప్షన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటే చాలా లైట్గా ఉండడమే కాకుండా గంటల పాటు ఎనర్జీ ఇస్తుంది. పిల్లలకు కూడా ఇది చాలా మంచిది. టేస్ట్తో పాటు న్యూట్రిషన్ కూడా అందుతాయి. చట్నీ కోసం ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ మాత్రం చాలా సూపర్ కాంబినేషన్, కొబ్బరి పల్లి చట్నీ. సరే, ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ట్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని గ్రీన్ చిల్లీస్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు వీడియో కోసం చూసేవారికి పచ్చిమిర్చి మాడిపోయినాయి. అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. 3-4 వెల్లుల్లి అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా వేయాలి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఆయిల్లో మరొక టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవడమే. వారంలో ఒకసారి ఇట్లాంటి రెసిపీని ట్రై చేయండి, మీకే మంచిది. అండ్ ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేస్తే మాత్రం టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఏ వస్తువైనా వేడిగా ఉన్నప్పుడు అస్సలు గ్రైండ్ చేయొద్దు. ఇవి చల్లారిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని ఇక చట్నీ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఈ తాలింపులో వేసుకోవడమే. అంతే, రెడీ. సింపుల్ అండ్ టేస్టీ పల్లి కొబ్బరి చట్నీ రెడీ. అంతే, చాలా సింపుల్. మీరు కూడా ఇంట్లో ఈ హెల్దీ మల్టీగ్రెయిన్ ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. Thank you for watching.